హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? అడిలైడ్లో జరిగిన టెస్టులో కేవలం 3 రోజుల్లోనే టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ అతిపెద్ద ఫ్లాప్గా నిలిచింది. 2 ఇన్నింగ్స్లలో ఏ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ కూడా పేలవంగా కనిపించడంతో ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకుంది. కేవలం 7 సెషన్లు అంటే 3 పూర్తి రోజులు కూడా కాలేదు. అడిలైడ్ టెస్టులో ఫలితం రావడానికి చాలా తక్కువ సమయం పట్టింది. కానీ ఈ ఫలితం టీమిండియాకు అనుకూలంగా లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. మూడో రోజు తొలి సెషన్లో టీమిండియా 2 ఇన్నింగ్స్లలో కేవలం 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 19 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 ఓవర్లలోనే సాధించింది. డే అండ్ నైట్ టెస్టుల్లో ఎప్పటిలానే ఆస్ట్రేలియా ఆట తీరు అద్భుతంగా ఉంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఎందుకు ఓడిపోయింది, దానికి కారణాలేమిటి అని తెలుసుకుందాం. రోహిత్ శర్మ నిర్ణయాలే ఇందులో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటి నుంచి ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం స్పష్టంగా ఉంది. వాతావరణం బాగా లేదు. అడిలైడ్ టెస్ట్ మొదటి రోజు మేఘావృతమైంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా సీమ్ ఉన్న పింక్ బాల్ ఫాస్ట్ బౌలర్ మరింత సహాయపడుతుందని భావించారు. అదే జరిగింది. మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ను నాశనం చేశాడు. మొత్తం జట్టు కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంలో తప్పుడు నిర్ణయమైతే టీమిండియా జట్టు ఎంపికలోనూ తప్పు చేసింది. ఈ టెస్టుకు హర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్ని ఎంపిక చేయాలని ఇప్పటికే చాలామంది నిపుణులు సూచించారు. దీనికి కారణం పెర్త్లో హర్షిత్ తప్పిదాలు కాదు, పింక్ బాల్కు అవసరమైన నైపుణ్యం లేదు. ఆకాష్ దీప్ ఈ టాస్క్లో మెరుగ్గా ఉండేవాడు. ఎందుకంటే అతను పిచ్ నుంచి సహాయం పొందగలిగాడు. పింక్ బాల్తో అతను ఇందులో మరింత ప్రమాదకరంగా నిరూపించబడ్డాడు. కానీ షార్ట్ పిచ్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడంలో ఎక్కువగా సక్సెస్ అయిన హర్షిత్ను జట్టు ఎంపిక చేసింది. కానీ ఇక్కడ అదే అవసరం లేదు. ఫలితం కనిపించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ హర్షిత్పై సులభంగా పరుగులు సాధించారు. గత కొంతకాలంగా జట్లలోని సీనియర్ బ్యాట్స్మెన్ వైఫల్యం పెద్ద ఆందోళనగా మారింది. అడిలైడ్లో కూడా అదే జరిగింది. పెర్త్ టెస్ట్లో బలమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్, కోహ్లీ ఇక్కడ ఘోరంగా విఫలమయ్యారు. రాహుల్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా స్ట్రాంగ్గా కనిపించిన పెద్ద స్కోరర్గా మార్చలేకపోయాడు. అదే సమయంలో కోహ్లీ ఆఫ్ స్టంప్ వెలుపల ఫ్రంట్ ఫుట్లో బంతిని ఆడే అలవాటును మానుకోలేదు. 7 నుంచి 11 మాత్రమే స్కోర్ చేయగలిగాడు. తిరిగి జట్లలోకి వచ్చి మిడిల్ ఆర్డర్లోకి అడుగుపెట్టిన కెప్టెన్ శర్మ బ్యాటింగ్ చేయడం మర్చిపోయాడు. 2 ఇన్నింగ్స్లోనూ బౌలర్లు రోహిత్ బలహీనతను సొమ్ము చేసుకున్నారు. రోహిత్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా మాత్రమే టీమిండియాకు అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా కనిపించాడు. ఇన్నింగ్స్ ఆధిపత్యం ఆకట్టుకుని 4 వికెట్లు పడగొట్టాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వాడుకున్న తీరు ప్రశ్నలకు తావిస్తోంది. రెండో రోజు తొలి సెషన్ ప్రారంభంలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టాడు. కానీ ఆ సెషన్లో రోహిత్ అతనిని 4 ఓవర్ల మాత్రమే బౌలింగ్ చేయించాడు. మరోవైపు హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు ఇస్తూనే ఉన్నా బుమ్రాను వెనక్కు తీసుకురాలేదు. మహ్మద్ సిరాజ్ బాగా ప్రారంభించాడు. కానీ అతను తన లైను కోల్పోయాడు. 4 వికెట్లు సాధించినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. మీలో ఎంతమంది కెప్టెన్ రోహిత్ శర్మది కూడా తప్పు ఉందని అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.